హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అస్రాంజుమ్ ఛానల్. కోడిగుడ్లు రొయ్యలు రెస్టారెంట్ స్టైల్లో కర్రీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను, చూసేయండి. గుడ్లు అయితే బాయిల్ చేసుకుందాము. ఇవి వచ్చేసి రొయ్యలండి, పొట్టు వలుచుకోవాలి. ఇదిగోండి రొయ్యలన్నీ ఇలా నరాలు తీసుకొని పొట్టు తీసేసి తలాతోక శుభ్రంగా కడుక్కోవాలండి. రొయ్యలను అయితే 4 సార్లు స్నానం చేపించేసానండి. నాకు ఇది స్మెల్ అంటే ఇదిగా ఉంటుంది. శుభ్రంగా కడుక్కుంటేనే స్మెల్ ఉండదండి మనకి. శుభ్రంగా కడిగిన రొయ్యలు అండ్ ఈ బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి, లేకపోతే నూనెలో ఫ్రై చేసేటప్పుడు చిట్లిపోతాయి. గుడ్లు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. కింద కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కదపకూడదండి. అప్పటి వరకు ఈ రొయ్యలకి పసుపు ఉప్పు పెట్టుకున్నాము. ఉప్పు పసుపు అయితే అప్లై చేసుకోవాలి రొయ్యలకి. నీరు ఇంకెంతవరకు పొయ్యి మీద ముందుగా రొయ్యలు నీళ్ళు ఎగరబెట్టేసుకోవాలి. గుడ్లని ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకోవైపు ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు గుడ్ల పైన కొద్దిగా పసుపు ఉప్పు జల్లుదాము. ఇదిగోండి రొయ్యల్లో నీళ్ళు అయితే ముందు ఇలా ఎగరబెట్టేసుకోవాలి, అప్పుడు ఈ నీసు వాసన ఉండదు. గుడ్లు అయితే ఫ్రై అయిపోయాయి, ప్లేట్లో తీసేసుకున్నాము. రొయ్యలు కూడా బాయిల్ అయిపోయాయి, తీసేసుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసం ఈ మసాలా అయితే గ్రైండ్ చేసుకుందాము, పౌడర్ చేసుకుందాము. ధనియాలు, జీలకర్ర, కొన్ని తెల్ల నువ్వులు, లవంగం, పట్ట, ఇలైచి, కొద్దిగా కసూరి మేతి, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి వేసాను. పౌడర్ చేసుకుందాము. ఇలా పౌడర్ చేసుకోవాలి. బౌల్లో తీసేసుకుందాము. 2 టమాటాలని గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి కర్రీ కోసం. ఇదిగోండి టమాటా పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. కడాయిలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాము. ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుందాము. గ్రేవీ ఉంటుందండి ఇలా పేస్ట్ వేసుకుంటే. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యింది. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకుందాము. అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. కూరకు సరిపడా పసుపు ఉప్పు కారం అయితే యాడ్ చేశాను. ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఈ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము.